Hey guys, welcome back to 99 Academy. Today is our day 13. మనం డే 13లో ఏం నేర్చుకోబోతున్నాం? నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. వర్క్ విత్ సిఎస్వి అండ్ జేసన్. అవి ఎలా ఏమంటారు, మనం సిఎస్వి ఫైల్ని ఎలా రాస్తాము అండ్ జేసన్ ఫైల్స్ని ఎలా రాస్తాము అండ్ దాన్ని ఎలా రీడ్ చేసాము అండ్ దీన్ని సిఎస్వి ఫైల్ని ఎలా రీడ్ చేస్తాం, జేసన్ ఫైల్ని ఎలా రీడ్ చేస్తాం రాస్తాం. ఇప్పుడు మీరు ముందు కాన్సెప్ట్ చూసినారు కదా, ఫైల్స్ని మనం ఎలా రీడ్ చేసినాం, ఎలా రైట్ చేసినాం అన్న కాన్సెప్ట్ చూసినారు. సో సేమ్ కాన్సెప్ట్ సిఎస్వి అండ్ జేసన్ ఫైల్స్కి ఎలా ఉంటుందో చూస్తాం. అంతే సింపుల్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ 99 అకాడమీ ఛానల్. మన ఛానల్కి కొత్తగా వచ్చిన అండ్ ఏమంటారు, మీకు కంటెంట్ గురించి ఏం తెలియకపోయినా ఒక్కసారి ఏమంటారు, ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా నచ్చకపోతే కామెంట్ చేయండి. సో ఇప్పుడు చూడు, సిఎస్వి అంటే ఏంది, జేసన్ అంటే ఏంది? సిఎస్వి అండ్ జేసన్ అనేది ఒక డాటా ఫార్మాట్స్. ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే మనం ఇచ్చిన డాటాని స్టోర్ చేసుకోనికి అండ్ ఎక్స్చేంజ్ చేసుకోనికి యూజ్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిఎస్వి ఫైల్స్ అంటే ఏంటో చూద్దాం. సిఎస్వి సిఎస్వి అంటే ఏంది? కామా సపరేటెడ్ వాల్యూస్. ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే మనము డాటాని స్టోర్ చేసుకోనికి అండ్ ఎక్స్చేంజ్ చేసుకోనికి. బట్ సిఎస్విలో డాటాని ఎలా స్టోర్ చేసుకుంటుంది మీకు తెలుసా? తెలియదా? చెప్తానండి. టేబులర్ ఫార్మాట్లో డాటాని స్టోర్ చేసుకుంటుంది. దీంట్లో మనము ఏ డాటా అయినా కానీ మనం ఇచ్చిన డాటాని రో రోగా అనుకొని ప్రతి ఒక్క డాటాని మనం అది రోగా ఏమంటారు కన్వర్ట్ చేసుకొని మనకు రో ఆపరేషన్ లాగా ఇస్తుంది. అండ్ ఇక్కడ ఇవి ఎలా ఉంటాయి, ఎలా అంటే సిఎస్సి ఫైల్స్ అనేవి మనం ఎప్పుడైనా కానీ డాటా సైన్స్లో నువ్వు ఏదైనా కానీ ఒక మాడ్యూల్ తీసుకున్నా ఏమంటారు, సిఎస్వి అనేది ఒక మాడ్యూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు సిఎస్సి ఫైల్ మాత్రం ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే సిఎస్వి అనేది ఎలా ఉంటుందంటే డేటాబేస్ లాగా. డేటాబేస్లో మనం డాటా ఎలా స్టోర్ చేసుకుంటాం అలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే స్ప్రెడ్ షీట్స్, ఎక్సెల్ షీట్స్ ఇట్లా ఉంటాయి, లైన్ బై లైన్ టేబుల్ ఫార్మాట్లో ఉంటాయి కదా, అట్లా అట్లా దీంట్లో కూడా సిఎస్సి ఫైల్స్ కూడా అట్లానే ఉంటాయి సేమ్. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క డాటాని మనం సపరేట్ చేసేది ఏంటంటే కామాతో సపరేట్ చేస్తాం. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం కామాతో సపరేట్ చేస్తాం. ఈ ఫైల్స్ని మనం యాడ్ చేసేటప్పుడు ఇది ఏంటంటే ఒక డాటా. ఈ డాటాని యాడ్ చేసేటప్పుడు మన సిఎస్సి ఫైల్కి యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏమన్నా మాట్లాడుతున్నామంటే ఈ కామాస్ సపరేట్ చేసాం అనమాట. ఇప్పుడు ఇంకో దానికి వస్తే ఇంకోటి ఏంటంటే సిఎస్సి ఫైల్ ఎలా రాస్తామో ఎలా రీడ్ చేస్తాం అనేది చూపిస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటారు ప్రోగ్రామ్స్ అన్ని నేను ముందే తీసి ఇక్కడ పెట్టినా అంటే ఆల్రెడీ నేను ఏమంటారు దాని చేసిన. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో లెంత్ ఎక్కువ కాకుండా సింపుల్గా అయిపోవడానికి మాత్రమే అవి అక్కడ పెట్టినా అనమాట. సో మీరు ఎందుకు ఏమన్నా కానీ ఏదైనా డౌట్ ఉన్నా కానీ దీంట్లో ఎందుకు వచ్చింది ఏమొచ్చింది అనేది కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వెంటనే నెక్స్ట్ డే కానీ నేను ఆ మన క్లాస్ లాస్ట్ సెషన్లో మీకు ఏమంటారు ఒక్క వీడియో నేను ఏమంటారు నేనే ఏమంటారు టైప్ చేస్తూ ఒక్కొక్కటి ఎందుకు వచ్చింది అని చెప్పి నేను చెప్తాను మీకు. సో ఇంకోటి అంత బీపీ వచ్చింది పోతారేమో అని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడు. యాడ్ చేయకుండా చెప్తానండి. ఇంపోర్ట్ సిఎస్సి. ఫస్ట్ మనము సిఎస్సి అనేది ఒక మాడ్యూల్ అని చెప్పుకున్నాం. మాడ్యూల్ని మనం ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం? బై యూజ్ ఆఫ్ ఇంపోర్ట్ కీవర్డ్. సో అందుకు మనం సిఎస్సి ఫైల్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఎందుకంటే మనం ఇక్కడ సిఎస్సి ఫైల్స్ రాస్తున్నాం కాబట్టి మనం సిఎస్సి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఒకవేళ నువ్వు సిఎస్సి ఫైల్స్ రాకపోతే అది చేయాల్సిన అవసరం లేదు. ఇదేం రాస్తాం? సిఎస్సి ఫైల్ని ఎలా రాస్తాం? అబ్బా అదే అండి రైటింగ్ని సిఎస్సి ఫైల్ ఎలా సిఎస్సి ఫైల్ రాస్తాం. ఇక్కడ డాటా అనేది ఒక వేరియబుల్ అనమాట. ఇప్పుడు మనం దీంట్లో డాటాలో ఇవి డాటాస్ రాస్తున్నాం. దీనికి ఒకటి గుర్తుపెట్టుకోండి, సిఎస్సి ఫైల్స్ స్క్వేర్ బ్రాకెట్స్ వాడతారు. ఒక్కొక్క దాన్ని సపరేట్ చేసేటప్పుడు ఏముంది? కామా తెలుసు కదా మీకు. సో కామా విత్ నీవంతా డాటా నీకు ఇష్టం వచ్చిన డాటా ఇచ్చుకోవచ్చు, అంతా మీ ఇష్టం. ఇక్కడ విత్ ఓపెన్ ఆఫ్ డాటా డాట్ సిఎస్వి. ఇది ఏంటంటే డాటా డాట్ సిఎస్వి అనేది ఒక ఫైల్ నేమ్. నీ ఇష్టం వచ్చిన ఫైల్ నువ్వు ఇచ్చుకోవచ్చు అక్కడ సింపుల్గా. నీకు ఏ ఫైల్ కావాలని ఆ ఫైల్. ఈ న్యూ లైన్ ఇది ఎందుకు ఇచ్చినామంటే న్యూ లైన్ ఏమంటారు కామాస్ ఎందుకు ఇచ్చినామంటే
ఎప్పుడైతే మనము డాటా ఇచ్చింటామో దానికి ఎక్కువ ఏమంటారు మన డాటా స్టోర్ చేసినప్పుడు మన సిఎస్సి ఫైల్లో తర్వాత బ్లాంక్స్ రాకోకుండా ఇచ్చినాం అనమాట. అది న్యూ లైన్ ఇచ్చి ఇట్లా ఇస్తే న్యూ లైన్ ఇచ్చి రెండు కొటేషన్స్ ఇస్తే ఏంటంటే అది ఎక్కువ బ్లాక్స్ ఏమంటారు ఎంటీ బ్లాక్స్ పక్కన ఇప్పుడు డాటా పక్కన ఎంటీ బ్లాక్స్ రాకుండా డైరెక్ట్ న్యూ లైన్లో వచ్చేస్తుంది అనమాట. డాటా అనేది స్టోర్ అవుతుంది. అందుకోసం మాత్రమే న్యూ లైన్ ఈక్వల్ టు ఇట్లా కొటేషన్స్ ఇచ్చినాం. ఇట్లా కొటేషన్స్ ఇచ్చినాం మనం. కింద కొటేషన్స్ పైన కొటేషన్స్ యాజ్ సిఎస్సి ఫైల్. సిఎస్సి ఫైల్ అనేది ఏంటంటే యాజ్ సిఎస్సి ఫైల్. సో సిఎస్సి ఫైల్ లాగా కన్వర్ట్ కావాలండి. ఇక్కడ రైటర్ ఈక్వల్ టు సిఎస్వి డాట్ రైటర్ ఆఫ్ సిఎస్సి ఫైల్ అంటే ఇది ఏంటంటే ఫస్ట్ ఇదేంటంటే ఇదొక ఆబ్జెక్ట్. మన ఫైల్ అనేది ఒక ఆబ్జెక్ట్లోకి ఇచ్చి అది ఎలా ఏమంటారు ఒక నార్మల్ డాటాని సిఎస్సి ఫైల్లో కన్వర్ట్ చేయడానికి ఈ లైన్ రాసినాం అనమాట. అర్థమైందా? ఇంకోటి కింద ఏం రాసినాం రైటర్ డాట్ రైట్ రోస్ ఆఫ్ డాటా అని రాసినాం. ఈ రైటర్ అనేది ఇదంతా ఒక ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్లోకి సిఎస్సి ఫైల్ ఎలా నార్మల్ డాటాని సిఎస్సి ఫైల్కి ఎలా మార్చాలని రాసినాం. కింద లైన్లో కూడా అంతే సిఎస్వి ఫైల్కి కన్వర్ట్ చేసినాం. సిఎస్సి డాట్ రాసి కన్వర్ట్ చేసిన ఫైల్ని రోజ్ ఆపరేషన్లో జరిగి మనకు ఏమంటారు ఎగ్జిక్యూట్ కావాలని చెప్పి లైన్ రాసినాం అనమాట. మీకు ఇంకా ఏమంటారు అర్థం కాకపోతే నన్ను అడగండి, సింపుల్గా కామెంట్ చేసేది నేను చెప్తాను. నేను చెప్పేసాను దాన్ని ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇంపోర్ట్ సిఎస్వి, ఈ సిఎస్సిని మళ్ళీ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇది వేరే కోడ్, అది వేరే కోడ్. ఇది ఏంటంటే రైటింగ్కి నువ్వు ఏమేమి కావాలో అది రాసుకోనికి. ఇది ఇక్కడ మనం ఇంకా యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. చూడండి యాడ్ చేస్తాను చూడండి. లెట్సే నువ్వు నీకు ఎన్ని ఒక 24 ఏళ్ళు అనుకున్నావా? 24. నీ ఊరేంది? నీ ఊరే అనుకున్నావా? నీ ఊరే. సో దీనికి డబల్ కొటేషన్స్ చేయాలి, లేదా సింగిల్ కొటేషన్స్ నీ ఇష్టం ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే నేను డబల్ కొటేషన్ ఇస్తాను. నేను చూద్దాం ఏమవుతుంది. ఎందుకంటే అయిపోయింది, ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక్కడ నువ్వు రాసింది డబ్ల్యూ అనేది రైట్ మోడ్, ఓకేనా? సో ఇక్కడ డబుల్ కొటేషన్ సింగిల్ కొటేషన్ చేయాలి. ఇవి మీకు ఫస్ట్లోనే చెప్పినా కదా స్ట్రింగ్స్ కాబట్టి డబుల్ కొటేషన్ ఇస్తాం, అంతే సింపుల్. సో ఇక్కడ ఏంటంటే విత్ ఓపెన్ ఆఫ్ సిఎస్ ఇదంతా మీకు ఆల్రెడీ ముందే ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఇక్కడ రీడర్ ఈక్వల్ టు సిఎస్వి డాట్ రీడర్ ఆఫ్ సిఎస్వి. ఇప్పుడు ఆడ రైట్ రాసినాం. ఎందుకు? మనం డాటాను రాసుకుంటున్నాం కాబట్టి. ఇక్కడ రీడర్ ఎందుకు రాసినాం? ఆ డాటాను మనం చూడాలి కాబట్టి, అంతే సింపుల్. ఈ ఫర్ అనేది ఏంటంటే ఇటరేషన్స్ కోసం అనమాట. నువ్వు ఇచ్చిన డాటాని తీసుకోవాలా, మళ్ళీ వేయాలా, మళ్ళీ ఏమంటారు దాంట్లో కోడ్ ఏమంటారు. ఇప్పుడు ఒక డాటా ఇచ్చినాం, ఆ డాటా తీసుకుంటుంది, మళ్ళీ దాంట్లోకి పోతుంది. ఒక రోజులో ప్రింట్ కావాలి, ఒక రోజులో ప్రింట్ కావాలి, మళ్ళీ ఆ డాటా తీసుకొని పోతారు, ఇంకో రోజులో ప్రింట్ అవుతారు, మళ్ళీ డాటా తీసుకొని పోతారు, ఇంకో రోజులో ప్రింట్ అవుతారు, మళ్ళీ డాటా తీసుకొని పోతారు. ఇట్లా ఒక టేబులర్ ఫార్మేట్లో లైన్ బై లైన్ రావడానికి మాత్రమే ఈ ఇటరేషన్ ఇచ్చినాం అనమాట. ఫర్ రో ఇన్ రో రీడర్ ప్రింట్ రో అని ఇచ్చేసి ఒక్కొక్క రోలో ఒక్కొక్కటి ప్రింట్ కావాలన్నట్టు. సో ఇది నువ్వు ఏమంటారు ఎలా సేవ్ అయింది, ఎక్కడ సేవ్ అయింది అని చూసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు ఆల్రెడీ అవుట్పుట్ వచ్చేసింది. ఒకవేళ నువ్వు మన 19 ఏమంటారు సారీ మన నోట్బుక్లో జూపిటర్ నోట్బుక్లో చూడాలంటే ఇక్కడ నీకు డాటా డాట్ సిఎస్వి నువ్వు ఏ ఫైల్ నేమ్ ఇచ్చింటే ఆ ఫైల్ ఇచ్చింది సేవ్ అయినా. నువ్వు 24 years అనుకో నీ విలేజ్. సో ఇక్కడ ఫైల్లో ఇక్కడ నువ్వు ఏమంటారు నేమ్ నీకు డాటా అని వద్దబ్బా డాటా 1 అని ఇద్దాం. డాటా 1 ఇక్కడ కూడా నువ్వు రీడ్లో ఏమైనా డాటా 1 ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే డాటా 1 సిఎస్వి ఫైల్. సో అలా చేంజ్ అయిపోయింది. ఎన్ని ఫైల్స్ కావాలంటే అన్ని ఫైల్స్ సేవ్ చేసుకోవచ్చు. సిఎస్వి అంటే అర్థమైంది కదా. సింపుల్ ఒక లైన్లో చెప్పాలా, సిఎస్వి అనేది ఫుల్ ఫామ్ కామా సపరేటెడ్ వాల్యూస్. దీంట్లో టేబులర్ ఫార్మాట్లో ఉంటుంది. డాటా అనేది టేబులర్ ఫార్మాట్లో సేవ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు డాటాని మనం ఏమంటారు ఇచ్చేటప్పుడు ఇట్లా స్క్వేర్ బ్రాకెట్స్తో దాన్ని ఏమంటారు స్క్వేర్ బ్రాకెట్స్ కదా, స్క్వేర్ బ్రాకెట్స్తో డాటాని మనం ఇవ్వాలి. ఒక్కొక్క డాటాని మనం ఎట్లా సపరేట్ చేయాలి, కామాస్ సపరేట్ చేయాలి. సో దీనికి ఏమంటారు రీడ్ ఆఫ్ రైట్ ఆఫ్ అనేది ఒక సేమ్ అంతే. ఇక్కడ నువ్వు రీడ్ చేయాలంటే 6 క్యారెక్టర్ వాడాలి, డబ్ల్యూ క్యారెక్టర్ వాడాలి రైట్కి, అంతే. అవన్నీ సేమ్. ఇంకా ఇది ఏమంటారు సిఎస్వి ఫైల్ గురించి. మొహం పగిలిపోద్ది. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జేసన్. జేసన్ అంటే ఏంది?
జేసన్ కూడా ఒక ఏమంటారు డేటాని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా డేటాని స్టోర్ చేసుకుంటుంది అండ్ ఇంటర్చేంజ్ చేస్తుంది, ఎక్స్చేంజ్ చేస్తుంది, షేర్ చేస్తుంది. అండ్ దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే సీరియలైజేషన్ కోసం కూడా యూజ్ చేస్తాం. సీరియలైజేషన్ అంటే ఏందిరా అంటే సీరియలైజేషన్ అంటే ఏంటంటే ఒక డాటా అనేది బైట్స్. ఇప్పుడు డాటాను మనం ఎక్కడ ఇస్తాం? ఆబ్జెక్ట్లో ఇస్తాం. క్లాస్ ఆబ్జెక్ట్లో డాటా ఇస్తాం కదా, క్లాస్ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, క్లాస్ తర్వాత ఆబ్జెక్ట్. ఊప్స్ కూడా మనం పోవడంలో నార్మల్గా చెప్తున్నా. ఇప్పుడు ఊప్స్ కాన్సెప్ట్ కూడా నేను చెప్తాను నెక్స్ట్. సో డాటా ఆబ్జెక్ట్లో ఉంటుంది. ఒక ఆబ్జెక్ట్లో ఉన్న డాటాని తీసుకొని బైట్స్గా కట్ చేసి పీసెస్గా ఒక్కొక్క దాన్ని బైట్స్గా చేంజ్ చేసి దాంట్లో ఉన్న డాటాని ఒక స్టోరేజ్ అంటే ఒక లైన్, సీరియలైజేషన్ అంటే ఏంది? ఒక ఆర్డర్లో పెడుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనము జేసన్లో మనం ఇక ఏమంటారు ఇప్పుడు రైటింగ్ ఎట్లా వాడతాం, లోడింగ్ ఎట్లా, రైటింగ్ రీడింగ్ ఎట్లా వాడతాం అంటే జేసన్ లోడ్ ఆఫ్ అనేది ఒక ఫంక్షన్, జేసన్ రైట్ ఆఫ్ అనేది ఒక ఫంక్షన్. జేసన్ లోడ్ ఆఫ్లో మనం ఏంటంటే లోడ్ ఆఫ్ ఎందుకు వాడతాం? రీడింగ్ కోసం వాడతాం. జేసన్ డంప్ అనేది రైటింగ్ కోసం వాడతాం. అంటే రైటింగ్ అంటే ఏంది? నువ్వు డాటాని దాంట్లోకి ఇన్స్టలేషన్ దాంట్లో పెట్టడానికి జేసన్ డంప్ అని వాడతావు. దాంట్లో నుంచి తీసుకొని బయటకి చూడడానికి జేసన్ లోడ్ అని రాస్తావు. ఇది ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకు మనం ముందు దాంట్లో ఏం చెప్పినాం? సపరేటెడ్ బై కామాస్ అండ్ ఏమంటారు స్క్వేర్ బ్రాకెట్స్. దీంట్లో కర్లీ బ్రేస్ యూజ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క దానికి కీ వాల్యూ పేర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ ఏముంది? కర్లీ బ్రేసెస్ ఉంది, ఇది కీ, ఇది వాల్యూ. సో ఇది జంట కీ వాల్యూ పేర్స్ లాగా వస్తుంది అనమాట. దీంట్లో మనం డాటాని ఏమంటారు ఎప్పుడు స్టోర్ చేసుకుంటూనే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మన వెబ్ అప్లికేషన్స్ కానీ సర్వర్స్ కానీ ఏవైతే మన డాటాని షేర్ చేసుకుంటాయో, షేర్ చేసుకునే టైంలో ప్రతిసారి డాటా అనేది స్టోర్ అవుతూనే ఉంటుంది. దీంట్లో మీకు ముందే చెప్పిన జేసన్ డంప్ అనేది జేసన్ డంప్, ఇంకోటి ఏముంది? లోడ్. జేసన్ డంప్, జేసన్ లోడ్. ఈ రెండు దేనికి యూజ్ అవుతాయని చెప్పిన? జేసన్ డంప్ వచ్చేసి రైటింగ్ కోసం, జేసన్ లోడ్ వచ్చేసి రీడింగ్ కోసం. సో ఇక్కడ మీరు ఇది కూడా ఒక మాడ్యూలే, జేసన్ కూడా ఒక మాడ్యూల్. మనం ఆ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మాడ్యూల్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి? ఏమంటారు? మాడ్యూల్ అంటే తెలీదు. ఫైల్ని మనం ఒక లైబ్రరీస్ ఎలా ఏమంటారు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే మీకు అది తెలియకుంటే మనం ముందు క్లాసులలో హౌ టు క్రియేట్ ఏ మాడ్యూల్, మీ ఓన్ మాడ్యూల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, హౌ టు ఇంపోర్ట్ ద మాడ్యూల్స్ ఫ్రమ్ ద అదర్ సైడ్, ఏమంటారు వేరే సైడ్ నుంచి మనం మాడ్యూల్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, లైబ్రరీస్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఒక ఏమంటారు డీటెయిల్గా దాన్ని క్లాస్ వీడియో కూడా మీకు ఏమంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా మ్యాక్సిమం. లేదంటే మీరు ఒకసారి చూడండి, దీనికి ముందు రోజు కదా, దీనికి ముందు రోజు. ఓకేనా? సో ఇది జేసన్ ఫైల్స్ని ఎట్లా రాస్తాం. ఇంపోర్ట్ జేసన్ అంటే మాడ్యూల్ దాన్ని ఇంపోర్ట్ చేసుకొని ఇంపోర్ట్ అనే కీవర్డ్ వాడతాం, జేసన్ రాస్తాం, అంతే అయిపోయినాడా. ఇంకొకటి డాటా. ఇది డాటా అనేది ఎప్పుడైనా చూడండి, ఏదైనా కానీ ఈక్వల్ టు ముందర ఇచ్చి మనం ఒక డాటాని దాంట్లో ఇచ్చామంటే ఈ డాటా అనేది ఒక వేరియబుల్, దాంట్లోకి మన డాటాని స్టోర్ చేసుకుంటున్నాం. ఇది డాటా కాదు, నువ్వేమైనా ఇచ్చుకోవచ్చు, నీ ఇష్టం వచ్చిన పదం ఇచ్చుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు లెట్సే ఏమంటారు ఎక్స్ ఇద్దామా, ఎక్స్ ఇక్కడ నువ్వు కూడా మార్చుకోవాలి. ఎక్స్ ఇస్తే ఏమవుతుంది? ఎగ్జిక్యూట్ అయిందా? ఎందుకు ఎగ్జిక్యూట్ అయింది? ఇది ఒక వేరియబుల్ అంతే, జస్ట్ ఏమంటారు దాన్ని కాంప్లికేట్ చేయొద్దు. సో ఇక్కడ నేమ్ అనేది కీ. డిక్షనరీస్ అనేది కూడా ఆల్రెడీ మన క్లాస్ జరిగింది, డిక్షనరీస్. ఆ డిక్షనరీస్ అనే క్లాస్లో మనం డిక్షనరీస్లలో ఏమంటే డాటాని ఎలా స్టోర్ చేసుకోవాలి, కీ వాల్యూ పేర్స్ అంటే ఏందనేది మీకు అక్కడ నేను మంచిగా చెప్పిన. ఒకవేళ అక్కడ మీరు ఏమంటారు ఇప్పుడు కీ వాల్యూ పేర్స్ గురించి కూడా మీరు చూడాలనుకుంటే మేబీ డిక్షనరీస్ అండ్ సెట్స్ అనే క్లాస్లో ఉంటుంది, చూసేసి మీకు క్లారిటీ వస్తుంది అనమాట. కీ వాల్యూ అంటే ఏంది, కీని మనం ఇట్లనే చేయాలి, వేరే విధంగా చేయొచ్చు కదా, అవన్నీ దాంట్లో మీకు సాల్వ్ అయిపోతాయి. సో కీ వాల్యూ పేర్స్ని ఎప్పుడైతే మనం ఏమంటారు పెడుతున్నామో, యూజ్ చేసుకుంటున్నామో, అప్పుడు మధ్యలో ఏం వాడతాం? దీని ఏమంటారు? కోలన్ అంటారు. కోలన్ని వాడతాం డాటాని. ఇవి రెండు కలిపితే ఒక డాటా అవుతుంది.
ఆ 2 కలిపే డేటాని ఏమంటామంటే మనం కీ వాల్యూ పెయిర్స్ అంటాం. ఇప్పుడు నేమ్ వచ్చేసి 99 అని ఇచ్చినాం. ఏజ్ 1 ఇయర్. సిటీ రాయలసీమ అని ఇచ్చినాం. రాయలసీమ అనేది తెలుసు కదా మనకు. సో అది విత్ ఓపెన్. ఇది ఎందుకురా అంటే ముందు మనం ఇందాకనే ఫైల్స్ టాపిక్ కూడా చెప్పినాం. ఒక ఫైల్ని మనం క్రియేట్ చేసేటప్పుడు దానికి నేమ్ ఇచ్చి రైట్ మోడ్ అంటే రైట్ మోడ్ ఎందుకు ఇచ్చామంటే మనం ఇక్కడ రాసుకుంటున్నాం కాబట్టి మన డేటాని రైట్ మోడ్ ఇచ్చినాం. యాజ్ జేసన్ ఫైల్ లాగా మన డేటా అనేది దానిలోకి పోవాలా, మనం ఇచ్చిన డేటాని జేసన్ ఫైల్లోకి చేంజ్ కావాలని చెప్పి దానిలో యాజ్ జేసన్ ఫైల్ అని రాసినాం. ఇక్కడ జేసన్ ఫైల్ డాట్ డంప్ అనేది ఎందుకు వాడతామని చెప్పినాం. డంప్ అనేది ఇక్కడ మీకు చూపించామండి. డంప్ అనేది ఒక ఫంక్షన్ ఫర్ రైటింగ్, రాసుకోవడానికి. ఏదైతే నువ్వు డేటాని స్టోర్ చేసుకున్నావు అనుకుంటున్నావో ఆ డేటాని స్టోర్ చేసుకోవడానికి ఇది వాడతాం అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో మనం ఏమి ఇచ్చినాం. ఇప్పుడు మీరు ఏమంటారు డేటానే ఎందుకురా వేరేది ఏమన్నా ఇవ్వచ్చు కదరా అంటే ఇచ్చుకోమావా, నీకు ఏది ఇష్టమైతే అది ఇచ్చుకో. నీకు ఆడ పేరు నీ ఇష్టం, జేసన్ ఫైల్స్ ఇది ఏదైనా ఇచ్చుకోవచ్చు. డేటా సైన్స్ అని ఇద్దాం. ఎవరు వద్దన్నారు, నేను ఇస్తాను. ఏమైనా ఇస్తాను, మీరు ఏం చెప్తే అది ఇస్తాను. సైన్స్ అని ఇద్దాం. సో ఇక్కడ లోడ్ జేసన్ ఫైల్ డేటా అని ఇచ్చినాం. ప్రింట్ డేటా అంటే డేటా ప్రింట్ అవుతుందా కాదా చూద్దాం. కాలే, ఎందుకు కాలే. డేటా సైన్స్ అనేది ఫైల్ మనం మీద లోడ్ చేయాలంట, చేసినాం. ఇప్పుడు ఏమొచ్చింది, అయింది. ఎందుకు అప్పుడు ఎక్స్చేంజ్ చేసినావు కదరా, ఇక్కడ ఎందుకు చేంజ్ చేయాలంటే ఒక్కొక్క ప్రోగ్రామ్కి నీ ఇష్టం వచ్చిన వేరియబుల్స్ నువ్వు పెట్టుకో, అది చేసిస్తారు. ఇప్పుడు ఇక్కడ వై పెట్టుకున్నాము, రీడింగ్ కదా ఇది, రీడింగ్ వై పెట్టుకుంటే ఇక్కడ నువ్వు ఏం మార్చుకోవాలంటే ప్రింట్ వై. ఎందుకంటే అక్కడ వేరియబుల్ ఈడైతే ఏ వేరియబుల్ అయితే నువ్వు అసైన్ చేసింటావో నీ జేసన్ ఫైల్స్, ఆ ఫైల్స్లో నుంచి నువ్వు ప్రింట్ అది తీయాలని చెప్పి అది తీయాలి. ప్రింట్ అయిందా. ఇప్పుడు నువ్వు దీన్ని చూడాలనుకుంటే ఏం చూస్తావు, నీ యొక్క మెయిన్ జూపిటర్ నోట్బుక్లోకి వచ్చి దీంట్లో నీది ఏమంటారు డేటా సైన్స్ డాట్ జేసన్ అనే ఫైల్ ఎక్కడ సేవ్ అయిందని చూస్తావు. డేటా సైన్స్ అనే ఫైల్ అయింది. ఈ వీడియో కింద గైస్ జేసన్ గురించి కానీ సిఎస్సి గురించి కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేయండి. నేను ఏమంటారు తొందరగా రిప్లై చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏమంటారు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి కూడా ఎంటర్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎట్లుంటుందో మనం చూద్దాం. అండ్ దానికి కూడా నేను ఏమంటే రెడీ చేస్తున్నా. మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ ఈ మంత్ 19th వీ కెన్ స్టార్ట్ అవర్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ ఏజెంట్స్. ఒకవేళ మీరు పైథాన్ ఇప్పుడు పైథాన్ ఏందబ్బా పైథాన్ ఉంది కదా అనుకుంటే పైథాన్ ఏమంటారు మ్యాక్సిమం మనం ఎట్లా అంటే పోసేద్దాం. పైథాన్ మార్నింగ్ పోసేద్దాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈవినింగ్ పోసేద్దాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకొక అప్డేట్ ఏంటంటే మనం నెక్స్ట్ ఇంకో కోర్స్ కూడా లాంచ్ చేయబోతున్నాం. మేబీ మీకు తొందరలో చెప్తా ఏం కోర్స్ అనేది. డైలీ అప్పుడు మనకి 3 వీడియోస్ వస్తాయి, లేదంటే 4 వీడియోస్ ఇట్లా వస్తూనే ఉంటాయి. సో ఈ వీడియోస్ అనేవి నువ్వు ఏమంటారు మిస్ కావద్దు అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మచ్చా, అంతే ఏం లేదు. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ కొట్టేసి కామెంట్ చేసి నీకు ఏమైనా రాకపోతే ఏమంటారు మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చేయాలి. ఈ వీడియోకి ఇంతే. అండ్ నా లింక్డ్ఇన్ ఐడి కూడా ఇది, నా లింక్డ్ఇన్ ఐడి. మీకు ఏమన్నా ఏమంటారు డౌట్స్ ఉంటే లింక్డ్ఇన్లో కూడా ఏమంటారు మీరు కామెంట్ చేయొచ్చు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే. ఐ హోప్ ఏమంటారు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.